అబద్ధపు హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుడివాడ వైసీపీ నాయకులు అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను కూటమి మోసం చేస్తుందని విమర్శించారు. మచిలీపట్నంలో రేపు నిర్వహించనున్న యువత పోరు ధర్నా పోస్టర్లను వారు ఆవిష్కరించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ కూడా కలెక్టర్ కార్యాలయాల వద్ద విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ కొరకు ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునందుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు 12వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల్లో మరి జెండా ఎగరవేసిన తర్వాత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను తీసుకుని మచిలీపట్నం పోరు బాట కార్యక్రమంలో పాల్గొనేదానికి అందరూ సహకరించాలని కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వానికి వైషమ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. కూటమి ప్రభుత్వం పేద ప్రజలు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి వెళ్ళలేదు, వాళ్ళు విద్యావంతులు అవడానికి వెళ్ళలేదు, వాళ్ళు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి వెళ్ళలేదనే ఉద్దేశంతో కేవలం ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో ₹1,00,00,000 బకాయిలుగా ఏర్పాటు చేసి